విద్యార్థులందున నూటికొకరు నేటి విద్యార్థులందున నూటికొకరు పాఠ్యగ్రంథము చదువంగా పాటుపడరు. పాసు కావలెనంచును పరితపింత్రు బూటకములాయే ఈనాటి చదువులన్నీ. బూటకముగా మారే ఈనాటి చదువులన్నీ. నేటి విద్యార్థులందున నూటికొకరు పాఠ్యగ్రంథాలు చదువంగా పాటుపడరు. పాసు కావలనంచును పరితపింత్రు బూటకంబుగా మారెను నేటి విద్య. బూటకంబుగా మారెను నేటి విద్య. బూటకంబుగా మారెను నేటి విద్య. Among students today, at least 1 in 100 doesn't strive to go through the textbooks. However, they aspire to get through secure paths. That's how the modern education has become ridiculous. Vidya dhanati vinayam. Education should confer humility. Vidya వినయప్రధాత్రి అని దీని యొక్క అర్థం. The meaning is, the education is that which gives humility. వినయమన్న కేవలము శిరోనమ్రతం మాత్రమే కాదు. Humility does not merely mean the character and the submission. అహంకార మమకార రహితమైన భావమే వినయమునకు సరియైన అర్థం. The true meaning of humility is the egolessness and detachment. ఇట్టి అహంకార మమకార రహితమైనటువంటి యొక్క భావమును కలిగింపచేసినదే విద్య అని విద్యార్థులు గుర్తించాలి. Students should understand that the true education should make you egoless and detached. ప్రతి మానవుడు కూడాను అహంకార మమకార రహితమైనటువంటి భావమును హృదయముతో నింపుకొని జీవిత మార్గమునందు దీనిని నిత్యోపయోగమున అనుభవిస్తూ రావాలి. Every man in his daily life should experience the fruits of egolessness and detachment. ఆధ్యాత్మ విద్య విద్యానాం అని గీత ప్రబోధించింది. Gita propagates that the spirituality is the true education. ఆధ్యాత్మ విద్యనే నా స్వరూపము అని కృష్ణుడు ప్రబోధించాడు. Krishna taught that spirituality is his very form. ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత అనేక మంది ఋషులు తమ యొక్క దివ్యత్వాన్ని గుర్తించి పవిత్ర మార్గంలో ప్రవేశించి దివ్యమైన ఆధ్యాత్మిక తత్వాన్ని అనుభవ రీతిలో ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు. Because of the effects of the spirituality, the saints and seers in those times led their lives in full realization of the divinity. భారతదేశం యొక్క గౌరవ మర్యాదలన్నీ కూడాను ఆధ్యాత్మిక సంపత్తి పైననే ఆధారపడి ఉన్నది. The prestige and the honor of Bharat are based on the spiritual value. భారతదేశం యొక్క సత్య సంపత్తి ఆధ్యాత్మికమే. The wealth of truth of Bharat is spirituality alone. ఈనాడు భారతదేశమునందు ఆధ్యాత్మికమే క్షీణించిన భారతదేశమే క్షీణించినదనే చెప్పవచ్చు.
Today, when spirituality declines, you can say country will put down to ruin. ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తికి నైతిక ప్రభావం కూడాను అత్యవసరము. For spiritual value, the morality is important. నైతిక ప్రభావం అనగా సరి అయిన నడత, సక్రమమైనటువంటి భావము. The effects of morality meant the conduct and character. ఇట్టి నడతను మనము ఈనాడు జీవితంలో ఆదర్శముగా నిరూపించవలసినటువంటిది విద్యార్థుల యొక్క బాధ్యత. It is students' responsibility to demonstrate idealism in their behavior and conduct. నీతి మారిన విద్యార్థి శాంతి సుఖమును పొందలేడు. Student who is immoral can never be comfortable and be at peace. కనుక నీతియే మానవ యొక్క జాతి, ఈ జాతి యొక్క జ్యోతియే ఆధ్యాత్మిక జ్యోతి అనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి. Students should realize this morality is the true light of life and the light of spirituality. కనుకనే అనాది కాలము నుండి భారతదేశమునందు నైతిక మార్గమును, ఆధ్యాత్మిక దివ్య ప్రభావమును అడుగడుగున కూడాను ప్రచార ప్రబోధములు సల్పుతూ వచ్చారు. It's for this reason, since ancient times in Bharat, the moral values and spiritual values have been propagated at length. విద్యార్థులారా, Students, సాధనమున పనులు సమకూరు ధరలోన unearth is quite అన్నట్టుగా సాధన చేత సాధ్యం కానిదొక్కటి కూడాను జగత్తునందు లేదు. Students, there's nothing that's impossible which you cannot accomplish by way of practice. చిన్న ఉదాహరణ, A small example. మానవుడి అందరి మంచితనమే ఒక నిప్పు వంటిది. Goodness in man is a sort of fire. కానీ అందులో భౌతిక విషయవాసన అనేటువంటి నిమురు కప్పబడి ఉన్నది. This fire is covered by the ash of worldly pleasure. దీనిని సాధన రూపము చేత మనం దానిని ఊపినప్పుడే తిరిగి నిప్పు నిప్పుగా రూపొందుతుంది. This, when you blow it up with the help of practice and blow off the ash, you ఈ can find సాధన the నబడు fire. ఈ ఊపుడే లేకపోయినా నిప్పు మనకు కనిపించదు. When you don't blow it up, the ash through sadhana, you cannot find the fire. కనుక ప్రతి మానవుని ఎందుకుడను మంచితనం అనేటువంటి యొక్క ప్రకాశము దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నది. So, there is this effulgence of goodness in every man. కానీ దీనిని భౌతిక సంబంధమైనటువంటి యొక్క విషయ రాగము దీనిని కప్పబడటం చేత దీనిని మనం గుర్తించుకోలేకపోతున్నాం. As it is covered by worldly attachments, we are not able to recognize. ఈనాడు ప్రపంచంలో సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ వచ్చింది. Today in the world, there's lot of science and technology. కానీ ఈ విజ్ఞానముతో పాటు అజ్ఞానం కూడా అమితముగా పెరుగుతూ వస్తున్నది. Along with the advancement of science, there is also increase of ignorance. విజ్ఞానం అనగా వెలుగు. Vijnana, wisdom meant light. వెలుగు ఉన్న చోటు చీకటి ఉండుటకు వీలు లేదు. Where there is light, there cannot be darkness. కనుక విజ్ఞానమున్న స్థానమునందు అజ్ఞానమునకు అవకాశమే ఉండదు. Thus, in the place of wisdom, there is no scope for అయితే ignorance. ఈనాడు చీకటిని మనము ప్రతి క్షణమున, ప్రతి అడుగున, ప్రతి అణువున మనకు గోచరిస్తూ వస్తున్నది. However, we find darkness at every step, in every atom of our life. దీనిని పట్టి విజ్ఞానము ప్రకాశవంతముగా మనకు కనిపించుట లేదు. For that reason, we don't find light in wisdom. నిజముగా విజ్ఞానమనే వెలుగే ఉండి ఉండినా ఈ అజ్ఞానమనే చీకటి దీనిని మనం చూచుటకు వీలే కాదు. In fact, when there is light of wisdom, you cannot find darkness. కనుక ఈనాటి విజ్ఞానం అంతైకుడును కేవలము అజ్ఞానంతో సమానమే కాని ఇది ప్రజ్ఞాన స్వరూపం కాదని స్పష్టమవుతున్నది. Thus we can infer that all the wealth of knowledge is simply the darkness of ignorance. కనుక చదువు కంటే సంస్కారము, అధికారము కంటే లోక వ్యవహారము, జ్ఞానము అత్యవసరమని ఇందులో స్పష్టమవుతూ వస్తున్నది. Thus it is clear, more than education, the refinement culture is needed.
More than position, sacrifice and charity are required. కనుక అధికారముల కంటే లోక జ్ఞానము ప్రతి వ్యక్తికి అత్యవసరం. More than position, common sense is more necessary. దీనికి పూర్వము మానవుని యందు మానవతా గుణములను అభివృద్ధి గావించుకోవాలి. Prior to that, we should develop human values. ఈ మానవతా విలువలు లేకపోవటం చేతనే మానవత్వాన్ని జగత్తునకు గుర్తింప చేయడానికి వీలు కాలేకపోతున్నది. Because of the absence of human values, we could not demonstrate the value of human existence. కనుక మొట్టమొదట మానవుడు మానవతా విలువను పెంచుకోవాలి. So in the first instance, man should develop human values. ఈ మానవతా విలువలు కేవలం ఆధ్యాత్మిక సంపత్తిపైన తప్ప అన్య మార్గంలో ఇవి అభివృద్ధి గాంచుటకు వీలు లేదు. Human values could be developed only through the path of spirituality, but not anything else. విత్తనమును మట్టిలో పెట్టి నీరు పోసినప్పుడే అది మొక్కయై వృక్షమై మహా ప్రభావమైనటువంటి యొక్క వృక్షంగా రూపొందుతుంది. When the seed is sown in the soil and watered, it grows into sapling, thereafter gigantic tree. కానీ ఆ విత్తనమును టిన్నులో పెట్టి నీరు పోస్తే ఆ విత్తనం కూడా కూలిపోతుంది. But on the other hand, if you keep that seed in a tin and water it, it decays. అదే విధంగానే మానవతా విలువలు పవిత్రమైన హృదయమునందు మాత్రమే, ఆధ్యాత్మిక హృదయమునందు మాత్రమే ఇది ఆవిర్భవించి అభివృద్ధిగాంచి వికసించి జగత్తును ప్రకటింపచేస్తుంది. Similarly, the human values could be treasured and they will shine in effulgence in a sacred heart and a spiritual heart. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము సంకుచితమై స్వార్థమై కేవలము స్వప్రయోజన నిమిత్తమై ఈ హృదయమును అనుభవిస్తూ వస్తున్నాడు. But today, unfortunately, the human heart is full of narrow feelings, selfishness and self-interest. తాను తన కుటుంబము అనేటువంటి పరిమితి వరకు మాత్రమే తన ప్రేమను ప్రకాశింపచేస్తున్నాడు. He just extends his love to his own self and family. తన యొక్క క్షేమము తన కుటుంబం పైన ఆధారపడి ఉన్నదని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to realize that his welfare is based on his తన family. కుటుంబము సమాజం పైన ఆధారపడి ఉన్నదని గుర్తించుకోలేకపోతున్నాడు. His family depends on society. కనుక తన క్షేమము తన కుటుంబ క్షేమము సమాజం క్షేమం పైన ఆధారపడి ఉన్నదని సత్యాన్ని విద్యార్థులు గుర్తించడం అత్యవసరం. It's most important that the students should know that the personal welfare and the family welfare are based on the society. కనుక స్వార్థము సంకుచిత భావము స్వప్రయోజనములకు త్యాగం చేసి సమాజ క్షేమములకై విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. Therefore, students should determine to sacrifice selfishness, self-interest and narrow feelings and work for social సమాజం welfare. సుక్షేమంగా ఉండినప్పుడే దేశము కూడాను సుక్షేమంగా ఉంటుంటాది. When there is welfare in the society, there will be welfare in the country. కనుక విద్యార్థులు తాను తన కుటుంబము సమాజము ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. Students should make an effort to understand this trinity, the individual, the family and society. తక్కువమైనటువంటి ఫలమును మాత్రమే ప్రతి మానవుడు కూడాను ఆశిస్తాడు, ఆరగిస్తాడు. Man expects, would partake, eats only a ripe, sweet fruit. ఎంత మంచి జాతి విత్తనమైనప్పటికీ ఫలమైనప్పటికీ అది కాయిగా ఉండినప్పుడు దాని రుచి వేరుగా ఉంటుంటారు. The seed may be of very good quality, but it's unripe fruit, nobody would enjoy it. రుచి లేనటువంటి ఫలమును ఎవరు కూడాను ఆశించరు. Tasteless fruit is not expected by anybody. అదే విధంగానే సమాజం నందు సమాజ మర్యాదలను గుర్తించలేనటువంటి యొక్క వ్యక్తిని సమాజమే దూరం చేస్తుంది. Similarly, who would not find the courtesies and character in society would never receive respect and honor. కనుక సమాజం నందు మన జీవితాన్ని సరైన ఆదర్శవంతంగా జీవించవలనన్నా విద్యార్థి యందు చక్కని నడత ఉంటుండాలి. Therefore, to lead an ideal life in society, నైతిక ప్రభావం ఇందులో ప్రకటించాలి. students should express good conduct and behavior. ఆధ్యాత్మిక తత్వం ఇందులో ఆవిర్భవించాలి. They also should generate spiritual feeling. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించాలి. They should lead an ideal life. కానీ ఈనాటి విద్యార్థి యందు ఇట్టి పవిత్రమైన భావములు అడుగుపడినవి. But the modern student doesn't entertain sacred feelings. కేవలము తన యొక్క జీవితం యొక్క గమ్యమును సంకుచితమైన మార్గంలో ప్రవేశింపజేస్తున్నాడు.
He enters into a narrow pursuit thinking of his goal. మానవత్వం అంటే ఏమిటో తను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to realize the human value. ఆకార మానవునిగా తాను అనుభవిస్తున్నాడే కాని ఆచార మానవత్వానికి స్వస్తి చెప్పాడు. He just conducts himself a human being in form but not by behavior. ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంతటి పదవులు ఏరినప్పటికీ దానితో పాటు మానవతా విలువలు కూడాను మనం పోషించుకోవాలి. You may have all forms of education and also occupy exalted positions and knowledge, but yet you should foster value. కానీ యవ్వనమునందు మానవుని యందు రక్తము ఉరుకులు పరుగులు తీస్తుంటాయి. But in this stage of youth, the blood boils and runs very fast. కానీ ఈ యవ్వనమునందు మానవుడు మదోన్మత్తుడై ఉంటాడు. In this stage of youth, man will be full of ego and pride. ఎదుటి మనిషిని తాను గరక పోచ కంటే హీనంగా చూస్తాడు. He considers just the man in front worse than that of a grass blade. తనకు మించిన వాడు లేడని గర్విస్తాడు. He prides himself that none would excel him. ఈనాటి యువకులకు, For modern youth, అల్లరి చిల్లరి మాటలు పాటలు ఆటలే వీరికి మోజులు దాహములు. they have got deep thirst and entertainment in vain talk and useless talk. కానీ పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి భావములు ఇతనికి ఏమాత్రము మోజు పోజు ఉండదు. He doesn't like the sacred, novel, divine feeling. ఈనాటి యొక్క పరిస్థితి, విద్యార్థుల యొక్క గతి ఈ స్థితిలో ఉంటున్నది. That is the present position of modern students. ఈ సమయమునందు చదువులు సంధ్యలు ప్రారంభం కాగానే At this time, the moment he commences education, అహంకారము, ఆడంబరము, ego and pomp, మోహము, attachment, ఇటిలో ఒక విధమైనటువంటి యొక్క దాహముగా రూపొందుతుంది. this should become a sort of a thirst in him. తద్వారా అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పడతాడు. Through that, he enters into wrong path. దుర్గుణములు, దురాలోచనలు, దుర్భావములు, దుశ్చర్యలు ఇతని శరీరంలో ఆపాద మస్తకం వరకు కూడా విస్తరించిపోతాయి. Right from top to toe in his body, he'll have bad behavior, bad conduct, bad feelings, and bad actions. కనుకనే చదువుల యొక్క అంతరార్థాన్ని ఈ యొక్క యువకుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Therefore, the modern youth is not able to understand the significance of కేవలం education. గ్రంథ పరిచయం వరకే చదువులని భావిస్తున్నాడు. He thinks that education meant familiarity with the text. జీవితం యొక్క పరమావధియే ఈ విద్య అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తున్నాడు. He has forgotten that the end, the goal of life is more important than text. కేవలము ధనబలము, భుజబలము, బుద్ధిబలము, విద్యాబలమే ప్రధానమని విర్రవీగుతున్నాడు. He prides himself because of the strength of wealth, the strength of power, and the strength of ఈ people around him. బలములన్నీ కూడా దుర్బలములే. They are certainly weak. నిజమైన బలము ధర్మ బలము, దైవ బలమే. The true strength is the strength of righteousness and the strength of ధర్మ divinity. బలము దైవ బలమే లేకుండా సర్వ బలములు కూడాను దుర్బలంగా రూపొందుతాయి. Without the strength of righteousness and the strength of divinity, the others become weak. లోకములో ఎంతమంది ధనవంతులు లేరు. In the world there are many rich people. లోకములో ఎంతమంది భుజ బలవంతులు లేరు. There are many people of might and strength. లోకములో ఎంతమంది మేధావంతులు లేరు. There are many intellectuals. లోకములో ఎంతమంది పదవిలో ఉండినటువంటి వారు లేరు. There are many people who occupy high positions. కానీ ఇవన్నీ కూడాను మానసిక శాంతిని అందిస్తున్నవా? But do they confer mental peace? లేదు, లేదు. No. ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క కీర్తి స్థానములు మాత్రమే చందింపజేస్తున్నవి. They give you only the reputation, fame from the worldly part. శాంతి సుఖములను ఏమాత్రం కూడాను అందించటం లేదు. They don't confer peace and pleasure. కనుక విద్యార్థులు ఈ సత్యమును గుర్తించి భవిష్యత్తులకు తగినటువంటి రాజబాటను వేసుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి. Students should understand this truth and lay down ahead of them the royal path. ఈ విద్యార్థి యందు In the student, అష్ట మధములు ఇండి ఉంటుంటాయి. there are 8 forms of pride. అరిషడ్ వర్గములతో కూడి ఉంటాయి. It will be in combination with 6 foes, Arishad Varga. త్రిగుణముల లోపల రజోగుణ తమోగుణము వీరిలో ఆవరింపుంటుంటాయి. Among the 3 attributes, you will have Rajasic and Tamasic qualities. అష్ట మదములు, 8 forms of అరిషడ్ ego, వర్గములు,
Arishadvarga, రజో తమో గుణములు the Rajasic ఈ and Tamas. అన్నీ చేరినప్పుడు 16 కళలతో కూడినటువంటి వాడు మానవుడిగా రూపొందుతాడు. When all of them mix, he will have 16 traits and calls himself man. దీనినే షోడశ కళా పరిపూర్ణుడు అన్నారు. So he is also called Shodashakala Prapurna. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని. Moon is the presiding deity of the mind. Sun is the Kanuka- presiding deity of the vision. చంద్ర మనసులకు బింబ ప్రతిబింబం యొక్క సంబంధము. The relationship of an object and image exists between the moon and the mind. మానవుని మనస్సునందు ఈ షోడశ కళలు పరిపూర్ణంగా ఉంటున్నాయి. In human mind, all these 16 qualities are there. ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క 16 కళలు కూడాను ఏనాడు మానవుడు త్యజించినో ఆనాడే పరిపూర్ణ మానవుడిగా రూపొందుతాడు. When he sacrifices all these 16 traits in his mind, he would become a full man. కామ క్రోధ లోప మోహముల మాత్సర్యం నుంచి ఐషద్వర్గములను కొంతవరకును అదుపులో ఉంచుకోవాలి. He should have full control over Arishadvarga, like the lust, greed, anger and so వీటిని on. త్యజించుటకు సాధ్యము కాదు. It's not possible to sacrifice them. కానీ వీటిని అదుపులో ఉంచుటకు మాత్రమే మనం ప్రయత్నించాలి. But we should make an effort to bring them under control. ఇంకా ధన బలము అనగా ఇదొక మదము. The next one is that of wealth, a sort of a కుల pride. మదము, Community, యవ్వన మదము, youth, సౌందర్య మదము, beauty, రాజ్య మదము, kingdom, విద్యా బలము, education, సత్య మదము, తపస్మదము. the truth and penance. ఈ అష్ట మదముల చేత మానవుడు ఆవరించి ఉంటున్నాడు. Man is covered by these 8 forms of ego. ఇవన్నీ కూడా కేవలము క్షణకాలములో కదిలిపోయేటువంటివే కాని స్థిరమైనటువంటివి కాదు. All of them last for a moment, but they are not permanent. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. They are passing clouds. ఇలాంటి అనిత్యమైనటువంటి మదముల పైన మానవుడు తన యొక్క జీవితమును ఆశ్రయింపజేసుకొని తద్వారా శాశ్వతమైన సత్యమైన నిత్యమైన దివ్యమైన మానవత్వాన్ని కేవలము వ్యర్థముగా ఎంచుకుంటున్నాడు. Because he is engrossed by these ephemeral, transient, these kalas or 16 traits, has forgotten the human life. కనుకనే ఈనాటి విద్యార్థులు ముఖ్యముగా గుర్తించవలసినటువంటిది మన యందు ఆవరించినటువంటి యొక్క దుర్గుణములను, దురాలోచనలను, దుశ్చింతనలను కొంతవరకును దూరము గావించుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. So what present day students should do is that they should make an effort to get away from bad qualities, bad feelings and bad ఇవన్నీ thoughts. కూడాను మానవులకు ప్రధానమైన శత్రువులే కాని మిత్రులు కారు. They are enemies to humanity but not friends. మన మిత్రులు సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలే. Our true friends are good feelings, good behavior, good thoughts. విద్యార్థులారా, Students, అనాది కాలము నుండి భారతదేశములో ఆధ్యాత్మిక తత్వ ప్రభావము అన్ని దేశములకు ప్రచార ప్రబోధనలు చేయటం చేతనే లోకక్షేమమును కోరుతూ లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క సాంప్రదాయమై ఉన్నది. students, since ancient times, there has been the propagation of the welfare of the society, praying for the well-being of the entire world, by and large. ప్రపంచమంతా ఇప్పుడు భారతదేశం యొక్క కీర్తిని కొనియాడుతూ వచ్చాయి. The entire world has started extolling the reputation of this country. భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు మరి ఏ దేశమునందు కూడాను కానరావటం లేదు. In no other country there is this sense of peace and security such as the one that we find in అన్ని Bharat. దేశములకు కూడాను ఇది ఆధ్యాత్మిక దేశం అనేటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందినటువంటిది. Among all countries, Bharat stands at a high level in spirituality. భారతదేశం అంటే అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానము చేరినటువంటిది. Bharat is in the position of a teacher to the rest of the nations. అతి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విస్మరించి Such sacred Bharat culture is forgotten today, కేవలము పరదేశీయుల యొక్క సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తూ following foreign culture. తన స్వశక్తిని, స్వసంస్కృతిని విస్మరించటము ఇది విద్యార్థుల యొక్క వివేకము కాదు, అవివేకమే. Forgetting one's own culture, forgetting one's own power is a sign of ignorance. ఏ but not. దేశమైనప్పటికీ ఆ దేశం యొక్క సాంప్రదాయాన్ని, ఆ దేశం యొక్క సంస్కృతిని వారు అనుసరించినప్పుడే వారికి సుక్షేమం చేకూరుతుంది. Whatever may be the country, you should follow your own tradition and culture. Then only you will be prosperous. కేవలము తన కాళ్లపైన తాను జీవించడానికి తగిన కృషి చేర్పటం లేదు. You are not making effort to stand on your own legs. కనుక పరాధీనము కాకూడదు విద్యార్థులు.
Students should never be dependent on others. పరతత్వాన్ని మాత్రమే ఆశ్రయించాలి కానీ You can follow other nature. ఐహికమైనటువంటి జీవితంలో పరులకు స్వాధీనం కాకూడదు. In the world, you should never depend on others. అది ఏ నిజమైనటువంటి స్వేచ్ఛ. That is true swecha or freedom. స్వేచ్ఛ అనగా ఏమిటి? What is meant by swecha? ఆత్మజ్ఞానమే స్వేచ్ఛ. The Atmic knowledge is swecha. ఆత్మ నిగ్రహమే స్వేచ్ఛ. The control of Atma is swecha. ఆత్మానందమే స్వేచ్ఛ. The bliss of Atma is swecha. ఆత్మభావమే స్వేచ్ఛ. The feeling of Atma is swecha. స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ. Swa plus ichcha is swecha. కనుక ఇష్టానుసారం ప్రవర్తించటము, Conducting according to the whims and fancies, ఇంద్రియ ఆనందములకై జీవితాన్ని అంకితము చేయటము, dedicating life for sensual pleasure, కేవలం క్షణకాలికమైనటువంటి యొక్క సుఖములకై మనము జీవితాన్ని అంకితము చేయటము, spending the time for momentary happiness, ఇది కాదు స్వేచ్ఛ. that is not freedom. స్వేచ్ఛ అనగా Swecha means మన కాన్షియన్స్ కు తృప్తిగా మనం నడుచుకోవాలి. we should conduct ourselves to satisfy our conscience. ప్రొద్దున డాక్టర్ వెంకట్రామన్ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని కేవలము తన స్వాధీనమును ఉంచుకొనక సర్వశక్తులు కూడా ప్రజలకే అందించాడు అని ప్రబోధించాడు. This morning Dr. Venkatraman spoke that having created it, he has not kept to himself, but he gave that power to mankind. That's what he said this morning. నిజమే, సృష్టికర్త భగవంతుడే. It's true. The creator is God సమస్తమును himself. సృష్టించాడు. He created everything. కానీ సృష్టించినటువంటి ఈ భగవంతుడు దీని యొక్క బాధ్యతను తన హస్తంలో ఉంచుకోలేదు. But he has not kept up all the powers of his own creation in his hands. సమస్త శక్తులు కూడాను ప్రజలకే అందించాడు. He gave all faculties to humanity. అయితే ఈ ప్రజలకు అందించినటువంటి ఈ శక్తుల లోపల ఒక కండిషన్ మాత్రం పెట్టాడు. But however, he laid down a condition while giving these capacities to humanity. మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు. You can conduct as you like. ఈ సృష్టి యొక్క పదార్థములను మీ ఇష్టానుసారం వినియోగించుకోవచ్చు. You can make use of the matter in the world. దీనిలో ఎవరి అభ్యంతరము లేదు. No one would object you. భగవంతుడు కూడా దీనికి ఎట్టి అభ్యంతరము చెప్పాడు. God also will never object. కానీ కర్మకు తగిన ఫలితము మాత్రము అనుభవించక తప్పదు అన్నాడు. But he said, you have to face the consequences of your actions. దీనిని మాత్రం మనం చక్కగా అర్థం చేసుకోవాలి. This we should understand clearly. ఎట్టనగా How? ప్రొద్దున ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. This morning a good example was given. గాలి వీస్తుండాలి, The wind blows. వర్షము కురుస్తుండాలి. There's rain. ద్వాపర యుగమునందు In Dwapara బ్రహ్మ age, అఖండ వర్షాన్ని కురిపించాడు. in Dwapara age, Brahma was responsible for the downpour of rain. ప్రజలందరూ కూడా భగవంతుని కృష్ణుని ప్రార్థించారు. All people prayed God. స్వామి, ఈ కుంభవర్షములకు మేము తాళలేకుంటున్నాము. మా పశువులు మా జీవితము లేకుడను అనేక విధమైన నష్టానికి గురి అవుతున్నాయి. They prayed, Swami, we are not able to bear this heavy rain. We are ఈ sustaining కుంభవర్షమును water. నిలుపమని ప్రార్థించారు. Please withhold the rain. They prayed that. ఇది నా చేత కాదు. That is not possible to అది me. జరగవలసినది జరగవలసినదే. What is that is destined to happen must happen. కానీ దాని నుండి రక్షించేటువంటి బాధ్యత మాత్రము నాకున్నది. However, I can protect you. That's my responsibility. ఇది లా ఆఫ్ నేచర్. It's law of nature. దీని యొక్క సహజమతి ఇది జరుగుతూనే పోవాలి. The natural quality should go ahead. అయితే మీ భక్తి ప్రపత్తుల చేత నేను కావాల్సింటే కొండనెత్తి మిమ్మల్ని రక్షిస్తాను, వర్షం మాత్రం ఆపడానికి వీలు కాదన్నారు. But with your devotion and steadfastness, I would lift up this mountain and take care of you. But I would never withhold the rain. కనుకనే గాలికి దీపంలో ఆర్పేటువంటి శక్తినిచ్చాడు. The capacity to put off the fire is given to the light. దీపములకు ప్రకాశాన్ని అందించే శక్తినిచ్చాడు. The light has got the capacity of ఇవి రెండు కూడా effulgence. భగవంతుని యొక్క శక్తులే. Both are the powers of God. అయితే గాలి దీపమును ఆర్చకుండా చేయమని చెప్పటము ఇది ఎంత అవివేకము. Is it not a sign of ignorance to tell air that you should not blow off the light? ఆర్పేటువంటి శక్తి గాలికి ఉంది. That putting off the light lamp is the వెలిగేటువంటి శక్తి capacity. దీపములకు ఉంది. That capacity to give spread the light is there in the కానీ lamp. ఆ దీపము ఆరకుండా నీవు చిమ్నీని పెట్టుకోవటము నీ పురుష ప్రయత్నం. Human effort lies in putting up the chimney around the lamp. ఇలాంటి ఉపమానముల చేత నీ యొక్క ఆదర్శాన్ని నీవు చూపించాలి కానీ భగవత్ సృష్టికే విరుద్ధంగా పోవడం అనేటువంటిది ఇది ఏనాటికి వీలు కాదు.
Through these examples you can find idealism, but you should never question God's creation. కనుక సృష్టించినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవుడు స్వేచ్ఛగా అనుభవించవచ్చు. Man can enjoy freely that which is created. కానీ ఇందులో ఏది అనుభవించదగినది, ఏది అనుభవించతగనిది అనేటువంటి విచక్షణ జ్ఞానము నీవు అనుభవించాలి. But however you should have discrimination, what you have to experience and what you should not. భగవంతుడు సర్వమును అందించాడు కదా అని ఇష్టానుసారం మనము అనుభవించరాదు. Because God has given you everything, you cannot have a limitless. కారణం ఏమిటి? దానికి ప్రతిఫలము వెనుక ఉంటుండాలి. Because you have to face the reaction. ఆ ప్రతిఫలమును నీవు అనుభవించక తప్పదు. You cannot escape from the consequences of your ఆ action. అనుభవించవచ్చును అనేటువంటి దీంట్లో నీవు సిద్ధమై ఉంటే తప్పక నీవు ఆచరించు. If you are prepared for the consequences, go ahead. కానీ ఆచరించే సమయంలో మాత్రము ఆనందంగా ఆచరిస్తున్నావు, అనుభవించే సమయంలో మాత్రము విచారంతో అనుభవిస్తున్నావు. ఇది నీ యొక్క బలహీనత. We act happily, but while experiencing the consequences we suffer. ఇది ప్రకృతి అనేటువంటిది కేవలం ఒక అద్దం వంటిది. Nature is a sort of a mirror. ఈ ప్రకృతిలో నీవు ఏ కర్మలు ఆచరిస్తావో ఆ కర్మల యొక్క ప్రతిబింబము అందులో ప్రతిబింబిస్తూనే ఉంటుండాలి. Whatever actions you undertake in society, you will find reflections in the mirror of అద్దం nature. ముందు నీవు పోయి నిల్చుకొని ఒక నమస్కారం చేయి ఆ ప్రతిబింబానికి. You stand before the mirror and pay respect, namaskara. ఆ ప్రతిబింబం కూడాను ఈ నమస్కారం నీకు వెనుక అందిస్తుండాలి. That image reflection also will give you back the same respect, ఆ namaskara. ప్రతిబింబం ముందు నీవు పోయి ఆ ప్రతిబింబాన్ని నీవు దండించు. If you want to hit that image, ఆ ప్రతిబింబం కూడా నిన్ను దండిస్తుండాలి. that will also hit you. దీనిని పురస్కరించుకుని ఈ వేదాంతమునందు యద్భావం తద్భవతి. Basing on this, it is said in Vedanta, yad bhavam tad bhavati. కనుక ఈ ప్రకృతి యందు మనం ఎట్టి కర్మలు ఆచరిస్తున్నామో అట్టి కర్మ ఫలమును అనుభవించక తప్పదు. నేడు కాకపోతే ఇంకా 10 సంవత్సరాలకైనా అనుభవించక తప్పదు. Thus in nature, we cannot escape the consequences of our actions either today or after 10 years. కనుక విద్యార్థులారా, So students, మానవుడైనటువంటి మనము we human beings, ఆచరించదగినటువంటివి ఏమిటి, ఆచరించతగనేటువంటివి ఏమిటి అనేటువంటి విషయాన్ని విజ్ఞానంతో విచారించాలి. we should inquire with this discrimination what are good actions to be undertaken, what are not. ఏది మంచిది అని నీకు తోచిందో దాన్ని నీవు చేయడానికి పూనుకో. You should be ready to do that what you feel good. తప్పని తెలిసి కూడా నువ్వు దాన్ని నీవు చేస్తువా, దీని ఫలితం ఏనాటికైనా తప్పింది కాదు. Having known it's a mistake, you cannot escape from its result. కనుకనే ప్రపంచంలోని సృష్టినంతా కూడా భగవంతుడు సృష్టించి ప్రజలపైన దాన్ని విసర్జించాడు. Thus God created the whole creation and gave it to humanity. కనుక దీనిని చక్కగా వినియోగించుకునేటువంటి బాధ్యత ప్రజలపైన ఉన్నది కానీ ప్రభువు పైన లేదు. It is the responsibility of the people to make proper use of the creation, but not దాన్ని of creation. సద్వినియోగం గావించుకొని We should make proper use. సరైన రీతిలో నీవు ఆనందించినా We should enjoy equally. నీవే సుఖిస్తువు. Then you will be happy. దానిని దుర్వినియోగం గావించుకొని If you misuse it, దుష్ట మార్గంలో అనుభవించినా if you enjoy in ఆ the wrong way, దుఃఖమును కూడా నీవే అనుభవిస్తావు. you have to suffer. కనుక మనము విద్యలో గుర్తించవలసినటువంటి వివేకం ఇదియే. This is the discrimination we have to understand in విద్య education. అనగా ఏమిటి? What is meant by vidya? జ్ఞానము అని అర్థం. Wisdom is the meaning. అనగా ఎట్టి జ్ఞానము? What form of భౌతిక wisdom? జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, Is it physical or spiritual? లేక అంతర్భావమా, లేక బహిర్భావమా? Is it external or internal? బహిర్భావములకు ఒక అర్థము, అంతర్భావములకు మరొక అర్థం ఉంటుండాలి. There is one meaning from the external point of view, another from the internal. కానీ విద్యార్థి రెండింటిని కూడా చక్కగా విచారించాలి. But students should find out both of them clearly. రెండింటిని విచారించిన తర్వాత రెండింటి యొక్క సమన్వయాన్ని మనము ఆచరించడానికి పూనుకోవాలి. Having known both, we should make an effort to bring a kind of coordination between the two. మానవత్వములో ఉండినటువంటి యొక్క దివ్యత్వము సర్వత్రా ఉంటుండాలి. The divinity in humanity is present all over. కేవలం ఈ దివ్యత్వం మానవత్వం మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. This divinity is not conditioned to humanity alone. ఇది సర్వ జీవులకు సమన్వయమైనటువంటిది. This divinity is present in all beings. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినప్పుడు నీవు ఎట్టి ఫీలింగ్ నీవు అనుభవిస్తావో, నీవు ఇతరులకు అలాంటి బాధ ఇచ్చినప్పుడు వారు కూడా అట్టి ఫీలింగ్ లో ఉంటుంటారు. The feeling and the suffering you have when you are hurt, similar suffering you will be causing to others when you hurt ఎవరు them. నిన్ను ఏ విధంగా గౌరవించాలని నీవు ఆశిస్తున్నావో,
నీవు మొట్టమొదటి ఇతరులు ఆ విధంగా గౌరవించు. The kind of respect you expect from others, you should also show similar respect to others. కానీ నీవు మాత్రం ఇతరులకు ఆ గౌరవాన్ని అందించక ఇతరుల నుంచి నీవు గౌరవాన్ని అందుకోవాలనుకుంటే ఇది కేవలము అసాధ్యం. You expect to be respected, but you don't respect others. It is impossible. కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా జగత్తులకు ప్రధానమైనటువంటి సూత్రములు. For this world, this is main principle: reaction, reflection, and resound. కనుకనే మనం చేసేటువంటి పనులు ఎందు కానీ, చూసేటువంటి దృష్టి ఎందు కానీ, పలికేటువంటి పలుకులు ఎందు కానీ సరి అయినటువంటి యొక్క పలుకులను, సరి అయినటువంటి యొక్క దృష్టిని, సరైనటువంటి యొక్క హృదయాన్ని మనము పోషించుకోవాలి. We should take care of our heart and all our actions in the word that we utter. కనుక మొట్టమొదటి ప్రతి మానవుడు కూడాను వినయ విధేయతనేటువంటిది చాలా భూషణములు. Therefore, every man should have these two ornaments: the obedience and humility. వినయమే. This humility is important to educated one. వినయం అంటే కేవలం శిరస్సు ఉంచి కేవలం ఒక విధమైన నటన చేయటం మాత్రమే కాదు. Humility does not mean bending one's own head and acting. ఎప్పుడు మనకు వినయమును కోల్పోతున్నాం? When do we lose humility? అహంకార సమయంలో వినయాన్ని కోల్పోతున్నాం. At the time of ego, we lose humility. అభిమాన మమకార సమయంలో మనం వినయాన్ని కోల్పోతున్నాం. Because of attachment, we lose ego. అసంతృప్తి సమయంలో మనం వినయాన్ని కోల్పోతున్నాము. At the time of dissatisfaction, we lose humility. కనుక ఇలాంటివి మనకు సంభవించినప్పటికీ వినయాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. Those such things happen, we should never lose humility. ఇది హృదయ స్థానం నుండి వచ్చినటువంటి యొక్కదే ఈ వినయం. Humility originates from heart. అహంకారము మనం బయట తెచ్చుకుని అనుభవించేటువంటిది అహంకారం. Ego is from outside and brought in. అందులో విద్యా అహంకారం అనేటువంటిది ఇది కేవలము సహజంగా ఆవిర్భవించినటువంటిది కాదు. The pride of out of education is not natural. ఇది మనం కొని తెచ్చుకునేటువంటి అహంకారమే. This kind of ego we just purchase. ఇది కేవలము మన హృదయపూర్వకంగా మనల్ని మనము కేవలం కించిత్ పరుచుకునేటువంటి యొక్క అహంకారమే ఇది. Wholeheartedly we humiliate ourselves out of this ego. ఆ యవ్వన వయస్సునందు At this stage of youth, ఈ విధమైనటువంటి యొక్క యవ్వన భావము the feeling of youth, ఆవిర్భవించి మానవత్వాన్ని మరిపింపజేస్తుంది. the feelings at this stage of youth make you forget the human life. యవ్వనము అనేటువంటిది మధ్యలో ప్రవేశించి మధ్యలోనే పోయేటువంటిది. Students, the stage of youth have come in between and disappear. అప్పటికప్పటికి వచ్చి అప్పటికప్పటికి పోతుంది. It comes instantaneously and goes. పుట్టుకతో మనతో వచ్చినటువంటిది కాదు ఇది. It hasn't come from birth. మానవుని యవ్వనం పోయినంత శీఘ్రంగా మరి ఏ పదార్థం కూడా శీఘ్రంగా పోదు. No other material runs faster than the youth of man. ఇది కేవలం ఒక మించినట్టుగా వస్తుంది. It comes like a flash or lightning. ఆ సమయం లోపల చాలా ప్రకాశాన్ని అందిస్తుంది. It shines brilliantly at that moment. మరుక్షణమునందే గాఢమైన చీకటిని కూడా అనుభవిస్తుంది. It will be followed by darkness, intense darkness. కనుక ఈ యవ్వనమునందే మనం అతి జాగ్రత్తను వహించాలి. Therefore we should be careful while we are in youth. కనుకనే శంకర్ల వారు కూడాను జన్మ దుఃఖం, జయా దుఃఖం, వ్యాయా దుఃఖం, పునః పునః. Therefore Shankara said, the birth gives you misery. తస్మాత్ జాగ్రత్త 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 అన్నారు. Old age gives you misery. Sickness gives you misery. Therefore you should be ఇవన్నీ careful. కూడా మధ్యలో చేరినటువంటివే కానీ మనతో వచ్చినటువంటివి కాదు. All of them appear in between in the course of our life. They haven't come from birth. పుట్టకమునకు కొడుకెవరు, తల్లి ఎవరు? Prior to birth, who is the father? Who is the mother? Who is the పెళ్లికి son? ముందు భార్య ఎవరు, భర్త ఎవరు? Prior to the marriage, who is the husband? Who ఈ is the wife? మధ్యలో కలిసినటువంటివే కానీ మన జీవితంతో వచ్చినటువంటివి కాదు. We meet just in between. We don't get it from birth. కనుకనే మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని జాగ్రత్త పరుచుకుంటూ వచ్చారు. Therefore the father, mother, the children and the family, the money, they are just nothing. Therefore you should be ఏ careful. మానవుడు జన్మతోనే తన ధనకనక వస్తువానాదులు తీసుకుని రాడు. No man brings the wealth and prosperity and plenty along with ఈ him at the మధ్యలో time of birth. వచ్చినటువంటి మధ్యలోనే కూలిపోతాయి, Those that come in between are shooting. మధ్యలోనే రాలిపోతాయి, They just fall down in the middle. మధ్యలోనే కారిపోతాయి, They get burnt in the middle. మధ్యలోనే ఊడిపోతాయి. They also fall down in the middle. ఒక్కటైనా శాశ్వతమైనటువంటిది లేదు. Not even one is permanent. కానీ ఒక్కటి మాత్రమే శాశ్వతము. But one thing is permanent. అదే దివ్యత్వము. That is divinity. అది వచ్చేది కాదు, పోయేటువంటిది కాదు. It neither comes nor goes. నిరంతరము ఉండేటువంటిది. It lasts long. కనుకనే విద్యార్థులారా, So students,
మన జీవితం అనేటువంటిది చక్కగా మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. We should understand our life clearly. ఉన్న కొంతకాలమునందైనప్పుడు మనం శాశ్వత కీర్తిని సంపాదించాలి. So long we live here, we should earn permanent reputation. విద్యార్థి చెప్పాడు, కాలము చాలా కదిలిపోయేటువంటిది. Student said the time passes on. ఇది కేవలము స్థిరమైనది కాదు. It's not stable. కానీ కాలం కాలస్వరూపకంగానే ఉంటుండాలి. The time exists. కానీ మానవుని యొక్క జీవిత కాలము చాలా క్షణభంగురంగా ఉంటుంటాది. But the time in the human life ఏ is కాలములో, momentary. ఏ స్థానములో, ఏ భావములో, ఏ విధమైన స్థితిలో, ఎప్పుడు ఏ విధంగా మారుతుందో, In what time, in what position, where it changes, no one can say. రేపు రేపు అనేటువంటి పదములకు ఏమాత్రము బలమే లేదు. There is no strength when we say tomorrow and tomorrow. కానీ రేపు అనేటువంటి దానికి బలం ఎక్కడ ఉంటుండాలి? Where is the strength when we say tomorrow? కనుకనే ఫ్యూచర్ అనేటువంటిది నాట్ ష్యూర్. So future is not sure. పాస్ట్ ఈజ్ పాస్ట్. Past is past. కదిలిపోయినది తిరిగి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అది మనకు తిరిగి రాదు. That which is gone past, you can never recover, even spending thousands of rupees. కనుక ప్రజెంట్ ఇదే మనకు ప్రజెంట్. Therefore the present exists. ఈ ప్రజెంట్ కూడాను ఆర్డినరీ ప్రజెంట్ కాదు. ఇది This present is not ordinary one. ఇది ఆమ్ని ప్రజెంట్. The present is omnipresent. పాస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ లో ఉంటుండాలి. The results of the past are in the ఫ్యూచర్ present. రిజల్ట్స్ ప్రజెంట్ లోనే The ఉంటుండాలి. future results are in the present. పూర్వం మనం ఏమి తిన్నామో అది ఇప్పుడు మనము శక్తిని అందిస్తుండాలి. Whatever we have consumed in the past ఇప్పుడు మనం gives ఏమి us energy. తింటామో తిరిగి రేపటి దినముకు అదే శక్తిని అందిస్తుంది. What we eat today will give energy tomorrow. కాబట్టి రేపు శక్తికి, So for the strength of tomorrow, నేటి శక్తికి, for the strength of today, నిన్నటి శక్తికి, the strength of yesterday, మూడింటికి ప్రజెంటే మూల కారణము. the present is the basis. నిన్నటి విత్తనమే ఈనాడు మొక్క. Yesterday's seed is today's sapling. ఈనాటి మొక్కనే రేపు వృక్షము. Today's sapling is a tree tomorrow. కాబట్టి రేపు వృక్షములకును నిన్నటి విత్తనములకును ఈనాటి మొక్కనే కారణము. Therefore, for the tomorrow's gigantic tree and yesterday's seed, today's is the basis. కనుక భవిష్యత్తును మీరు ఏమాత్రం కూడా యోచన చేయకండి. Therefore, don't think of future. పాస్ట్ ను కూడా మీరు ఏమాత్రము తిరిగి మననం చేయకండి. Do not think of the past. ప్రజెంట్ ను మాత్రమే సద్వినియోగపరచుకోండి. Make use of the present. అప్పుడే జీవితము ఆనందమయంగా ఉంటుంటాది. Then only the life would be full of ఈనాటి pleasure. మానవుడు సమస్త దుఃఖములకు మూల కారణం ఏమిటి? What is the cause for the grief for the modern man? ప్రెజెంట్ ను వదిలిపెట్టి He forgets the present. ఫ్యూచర్ ను చింతిస్తూ, He thinks of the future. పాస్ట్ ను విచారిస్తూ He bothers about the past. కాలమును వ్యర్థం చేయటం వల్లే మానవుడు దుఃఖానికి గురి అవుతున్నాడు. He wastes the time, therefore he suffers, grieves. ఎందుకు మనం నడుచుకుని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చాం కదా, తిరిగి వెనక్కి ఎందుకు చూడాలి మనం? As you walk, you have seen the road. Why should you look behind? నీవు ముందు గతి నీకు ఏది తెలియదు. You do not know what is the కాల గర్భములో మునిగిపోయి ఉన్నది భవిష్యత్తు. The future lies in the womb of అది time. నీకు ఏమీ తెలియదు. You do not know. తెలియని దాన్ని నీవెందుకు దీన్ని విచారించాలి? Why should you worry about that? You don't గడిచిపోయిన know. దానికి నీవెందుకు విచారించాలి? Why should you worry about the past? జరిగేదాన్ని నీవు ఆనందంగా అనుభవించు. You enjoy happily the present. కనుక ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Therefore, present is very బీ important. హ్యాపీ. Be happy. ఈ హ్యాపీనే యూనియన్ విత్ గాడ్, అదే నిన్ను ఆనందమైనటువంటి భగవంతునిలో చేరుస్తుంది. This is true happiness, union with God. విద్యార్థులారా, Students, మీరు భవిష్యత్తులో దీర్ఘ ప్రయాణం జరపవలసినటువంటి వారు. you are long journey passengers as we take. ఈ సమాజం అనేటువంటి ఒక ట్రైన్ లోపల అనేక మంది ప్యాసింజర్స్ ప్రయాణమైపోతున్నారు. In this train of society, there are many travelers, passengers. కానీ కొంతమంది వృద్ధులైనటువంటి వారు, ఇంకా కొంతమంది మధ్య స్థితిలో ఉన్నటువంటి వారు మధ్య మధ్య స్టేషన్ లో దిగిపోతుంటారు. The old age people and middle age people get down in the middle. కానీ యువకులు లాంగ్ జర్నీ చేయవలసినటువంటి వారు, చాలా దీర్ఘ ప్రయాణం చేసేవారు వారే. But youth are long journey passengers. కనుక ఈ సమాజం అనేటువంటి ట్రైన్ లోపల లాంగ్ జర్నీ చేయవలసినటువంటి విద్యార్థులు మీరు ఎంత జాగ్రత్తలో వహించాలి. Therefore, in the society of train, the students who are long journey travelers should be very, very careful. అందులో జరిగేటువంటి కష్టసుఖములకు మీరే బాధ్యతలు. You are responsible for whatever suffering you are going to face. కనుక లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని. లాంగ్ జర్నీ చేయవలసినటువంటి విద్యార్థులు లెస్ లగేజ్ అనగా ఈ కోరికలను క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. Therefore, students who are long journey passengers should reduce their desires, less luggage. ఈ యొక్క కోరికలు అప్పటికప్పటికి ఎంత అవసరమో అంతవరకు పెట్టుకోండి. You can have desire for that moment only. ఈనాటి మానవుని యందు కాళ్ళ మొదలు తల వరకు కూడాను చీమల పుట్టల వలె ఈ యొక్క కోరికలు పుడుతూ వస్తున్నాయి.
ఈ యొక్క కోరికలకు ఏమాత్రమూ పరిమితి లేదు. There is no limit for desire. కోరికలు ఉండవలసినదే. However, there should be desire. నేను గొప్ప విద్యావంతుడు కావాలి, Let me be highly నేను educated. గొప్ప సింగర్ కావాలి, I should be a great నేను singer. గొప్ప యాక్టర్ కావాలి, I should be a great actor. నేను గొప్ప రాజకీయ నాయకుడు కావాలి, I should be a great ఇవన్నీ politician. కోరవలసినదే. You should desire. తప్పు లేదు. There is no mistake. కానీ వాటికి కూడా ఒక పరిమితమైనటువంటి దీంట్లో మనం ఉంచుకోవాలి. However, you should have limitation even for them too. మితిమీరిన కోరికలు మతిహాని కలిగిస్తాయి. Limitless desires will make you mad. ఆ యొక్క డిసప్పాయింట్ యొక్క రియాక్షనే నీ యొక్క జీవితాన్ని క్రమక్రమేణా బలహీనత చేస్తుంది. The reaction towards disappointment will make you weak in life. కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇవి ఉన్న తప్పదు. Therefore, reaction, reflection, resound are a must. పశువులైనా అప్పటికప్పటికి భుజిస్తాయి, కడుపు నిండిన తక్షణమే విసర్జించి వెళ్లిపోతుంటాయి. Animals also partake food when they are hungry and రేపటి excrete. కోసమని ఆ పశువులు ఏమాత్రము దాచుకోవు. They don't hide anything for tomorrow. చూశారా? దాచుకునే స్వార్థం కానీ దోచుకునే అన్యాయం కానీ పశువుల్లో కూడా లేదు, ఈనాడు మనుషుల్లో ఉంటుండాలి. The selfishness of hiding and amassing are present in human beings. ఈ not among them. దాచుకోవటము దోచుకోవటము మానవుడి యందు ఒక పెద్ద దుర్గుణంగా రూపొందుతూ This వస్తుంది. kind of amassing things and hiding wealth is among human beings. తద్వారానే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాడు, For that reason, man loses peace. అనేక దుఃఖములను పొందుతున్నాడు. He suffers in various ways. పశుపక్షి మృగాదులని కూడా సహజమైన జీవితాన్ని గడుపుతున్నాయి. Birds and beasts enjoy natural life. కనుకనే వాటికి ఏ విధమైనటువంటి దుఃఖములు లేవు, Therefore, they don't have any kind of grief. ఏ విధమైన విచారములు లేవు, They don't have any botheration. అధికమైనటువంటి రోగములు కూడా వాటికి లేవు. They don't have excessive diseases. కానీ మానవుడు కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడిపించడానికి పూనుకుంటున్నాడు. Man is leading an artificial life. కనుకనే మానవునికి వచ్చినటువంటి రోగములు పశువులు కూడా లేవు. So the diseases to man are not present among మానవునికి animals. ఉన్నటువంటి అశాంతి పశువులకు కూడా లేదు. The restlessness among human beings are not there. in మానవునికి animals. ఉన్నటువంటి కష్టములు పశువులకు కూడా లేవు. The difficulties of men are not there among కారణం animals. ఏమిటి? అన్నింటికి నీ తన యొక్క ఆశలే మూల కారణం. Desires, aspirations are the main cause. ఆశకు దాసుడైన జగమంతటికి తన దాసుడే కదా. If he is a slave to the desire, he is a slave to entire world. ఆశకు దాసులు కాకుండా ఆశను మన స్వాధీనంలో పెట్టుకున్నప్పుడు జగమే మనకు స్వాధీనమైపోతుంది. Instead of becoming a slave to the desire, if you got a control, you can control the entire విద్యార్థులారా, world. Students, మీరు ప్రకృతికి ప్రభువులు కావాల్సినటువంటి వారు. you should become rulers to the nature. పశువు వల్ల కూడా ప్రకృతికి మీరు దాసులు కారారు. You should never be a slave to the nature like a beast. మీ ఇంద్రియాన్ని నిగ్రహించుకోండి, You should have sense control. వాంఛలను అరికట్టుకోండి, Control your desire. దివ్యమైన భావాన్ని పెంచుకోండి, Develop divine feeling. దైవ విశ్వాసాన్ని నీవు అభివృద్ధి గావించుకోండి. You should develop ఆ faith in God. విశ్వాసమే మన శ్వాసంగా విశ్వసించండి. That faith should be the life breath. దైవ విశ్వాసమే లేకపోతే When there is no faith in God, మనం మానవులమే కాదు. we are no human beings at all. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతే మనం మానవులు ఎట్టమవుతాం. If we don't realize the divinity in humanity, మానవతా how can we విలువ human ఇదే beings? ప్రధానమైనటువంటిది. That is the main thing for a human తన being. యందున్నటువంటి శక్తిని తాను గుర్తించుకోవటమే మానవతా విలువ. To realize the strength in one's own self is అది the human లేకుండా value. బాహ్యమైనటువంటివన్నీ ఆర్జించాలి ఇంతకంటే పశువే లేదని చెప్పవచ్చు. Instead of expecting to earn from the outside externally, even the beast animal is తినడానికి better. తిండి ఉండాలి, తినడానికి తిండి You ఉండాలి, should have food to partake. కట్టడానికి బట్ట ఉండాలి, You should have clothing. తినడానికి కొంప ఉండాలి, You should have raiment, పొట్టను shelter. నింపుకోవడానికి అంతో ఇంతో చదువు ఉండాలి. There's some education to carry out a living. కానీ వీటిని కూడా ఒక పరిమితంలో మనం అనుభవించాలి. But you can experience under limitations. కానీ మితిమీరిపోతే But if it is excessive, అవే మనకు అనేక విధమైనటువంటి బాధలను కలిగిస్తున్నాయి. they put you to suffering. మనం గాలిని పీల్చుకుంటున్నాం. We breathe. విద్యార్థులారా, చూడు. పీల్చుకున్న గాలిని తిరిగి మనం విసర్జిస్తున్నామా లేక అక్కడే నింపుకుంటున్నామా? The air that you breathe will also has to be left out. You don't తిరిగి keep it త్యాగం in. చేస్తున్నాము. You just get it away. దానినే ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటున్నారు. That's breathing in and breathing out process. భుజించిన ఆహారాన్ని పొట్టలోనే నింపుకోవటం లేదు, పెట్టుకోవటం లేదు. The food that is consumed is not preserved and kept అది in stomach. జీర్ణింపజేసుకొని దాని పిప్పిని మనం విసర్జిస్తున్నాము. After digestion, the rest of the matter is అది excreted. విసర్జించకుండానే పోయిన మన పొట్ట పాడైపోతుంది. If it not excreted, the stomach would be upset. రక్తం కూడా ఒక స్థానం నుండి మరొక స్థానానికి క్షణములకు మారుతుండాలి. The blood also should circulate all around the body. అట్లు మారకుండా ఒకే స్థానంలో నుంచిన అక్కడ ఒక బాయిల్ If it తయారవుతుంది. doesn't circulate, if it just concentrates, అదే it clots. విధంగానే మన యొక్క ధనము కానీ గుణము కానీ విద్య కానీ బలం కానీ సర్క్యులర్ కావాలి. Similarly, the education or the strength or power will have to be circulated.
దానిని మనం విసర్జించకుండా, దానిని త్యాగం చేయకుండా, దానిని ఏమాత్రం ఉపయోగం చేయకుండా మనం దాచుకుంటే మనం దొంగలుగా తయారవుతాం. తదుపరి దానివల్ల అనేక బాధలు కూడా గురి అవుతాం. Similarly, you don't sacrifice and circulate and share. You are like thieves and you will be put to difficulty. విద్యార్థులారా, కదిలే ప్రవాహం లోపల పరిశుద్ధమైన నీరు ఉంటుంటుంది. Students, in this ever-flowing water, that water is pure. నిలిచిన నీటిలో పురుగులు పడిపోతుంటాయి, అవి అశుద్ధమైపోతుంటాయి. The still water would be full of insects. కనుక మనం చదివినటువంటి విద్యను కూడా సమాజంలో దాన్ని సద్వినియోగం చేయాలి. This education you earn, you should make use of it for society. అంతేకాని మన చదువులంతా కూడా డబ్బు కోసం అమ్ముకోకూడదు. You should never sell out your education. మన భారతదేశం పవిత్రం ఏనాడు పాడైపోయింది తెలిసినా? When did we leave the sanctity of Bharat? వైద్యమును అమ్ముకోవటము, We are selling medicine. చదువును అమ్ముకోవటము, We are selling education. అన్నమును అమ్ముకోవటము. We are selling food. ఈ యొక్క దుర్గుణములు ఏనాడు భారతదేశంలో అభివృద్ధి అయినో ఆనాడే భారతదేశం యొక్క పవిత్రమంతా క్షీణించిపోయింది. The moment these bad qualities developed in us, Bharat has lost all its value. పూర్వం and మన sanctity. భారతీయులంతా కూడా అతిథి అభ్యాగతమును ఆదరించేటువంటి యొక్క త్యాగభావం ఉండేటువంటిది. In earlier days, Bharatiyas entertained the guests. అలాంటి త్యాగభావం ఈనాడు పోయింది. Such sacrifice is not there today. ఈనాడు భోగము భోగము భోగము. Today we think of bhoga, ఏమిటి ఈ prosperity. భోగము? What is this bhoga? కానీ ఇది మున్ముందుకు రోగంగా మారుతుందనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. But in future it becomes a roga or disease, we forget the truth. కనుక ఆ రోగము చేతనే మనం ఆర్జించినటువంటి ధనం కూడాను డాక్టర్స్ కు అర్పితం చేస్తున్నాము. Because of roga or disease, you are sure to lose your money which you earn in your ప్రతి lifetime. దానికి కూడాను మనకు ప్రతిబింబం వల్లందు ఆవిర్భవింపజేస్తుండాలి. Everything comes out of the reflection within you. ఏ యొక్క ధనవంతుడైనా కూడాను, Any rich man, ఏ విద్యావంతుడైనా కూడాను, any educated ఏ man, బలవంతుడైనా కూడాను, any strong one. కానీ తాను అనుభవించేటువంటి పరిస్థితిని చూస్తే ఇది కేవలము ప్రతిఫలం యొక్క రియాక్షన్ అనే తెలుస్తుండాలి. When you observe his experiences, they are just the consequences of his action. ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం మనకు అక్కర్లేదు. We don't need any physical proof. ఎంతమందిలో మనం చూస్తున్నాము, We see many. ఎంతమంది విషయంలో మనం వింటున్నాము. We listen to many people. కనుక ఇన్ని విని ఇన్ని చూచి ఇంకా సత్యాన్ని గుర్తించుకోలేకపోతే ఇతను మానవుడు ఎట్టవుతాడు? Having listened to many, having watched many things, if he doesn't realize the truth, how can he be human being? ఇదే ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. That's what Prahlada said. విద్యార్థులారా, Students, మనకు గురువులు బోధించేటువంటిదంతా కూడాను మనల్ని బంధించేటువంటి యొక్క బోధన చేస్తున్నారు. what all that is taught by teachers leads us to bondage. కేవలం మన జీవితాన్ని వ్యర్థము గావించేటువంటి బోధనలు చేస్తున్నారు. Their teachings will make our life మన better. కంటెదిట ఎంతమందినో కూడా మరణిస్తుండేటువంటి మనం చూస్తున్నాం. We see in front of our eyes many people dying. మన దేహాలు మాత్రం శాశ్వతమా? Are our bodies permanent? ఈనాడు వారు, రేపు మనము. Today they die, tomorrow we కాబట్టి die. మరణం సత్యమే. Truth is death. ఈ మరణించేటువంటి యొక్క దేహంతో చేసేటువంటి యొక్క కర్మలు నీవు సత్యం ఎట్లవుతాయి? Therefore this body which is sure to die, how do you take the action మనస్సు through? విశాలమైనటువంటిది. Mind is vast. మనోమూలం మిదం జగత్తు. The entire world is జగత్ creation of mind. స్వరూపమైనటువంటిది మనస్సు. The mind is the very form of the world. దేహముకు సంబంధించినటువంటిది కాదు It is not మనస్సు. related to the body. దేహాతీతమైనటువంటిది మనస్సు. It is beyond the body. కనుక మనోభావాన్ని పరిశుద్ధం చేసుకో. So make your feelings of the mind pure. మనస్సు పరిశుద్ధమైనప్పుడు మనిషి When పరిశుద్ధమవుతాడు. the mind is pure, body will be pure. మనిషి పరిశుద్ధమైనప్పుడు కర్మలు పరిశుద్ధమవుతాయి. When man is pure, actions will be pure. కర్మలు పరిశుద్ధమైనప్పుడు ఫలితం పరిశుద్ధమైనదిగా వస్తుంది. When actions are pure, results would be pure. పరిశుద్ధమైనటువంటి ఫలమే పరిశుద్ధమైన ఆనందాన్ని అందిస్తుంది. The good fruit consequences అదే will give you శుద్ధ happiness. సత్వానందము అన్నారు. That is Suddha అదే Tattvananda. అద్వైతానందము, అదే ఆత్మానందము, అదే బ్రహ్మానందము, అనేక రకములుగా దీనిని వర్ణిస్తూ వచ్చారు. That is Brahmananda, the eternal Ananda bliss. Brahma That is అనగా Advaitananda. ఏమిటి? What is meant by Brahma? చతుర్ముఖ బ్రహ్మ కాదు బ్రహ్మ. It's not the Brahma with four faces. వ్యాపింపజేసేటువంటి శక్తే బ్రహ్మ. That vastness is Brahma. వ్యాప్తి 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 అదే బ్రహ్మ. Expansion is Brahma. ఆ యొక్క వ్యాప్తికి అంత్యమే లేదు. There's no limit to that మన expansion. కంటికి కనిపించదు కానీ వ్యాప్తి జరుగుతూనే You ఉంటుంది. may not see with the naked eye, still it ఒక expands. బావిలో మనం ఒక రాయిని వేస్తామంటే When you pelt a stone into the well, ఆ రాయి పడిన దగ్గర మాత్రం రెండు అలలు బయలుదేరుతాయి. the place where the stone fell, you find అక్కడ a well. మాత్రమే మనకు కనిపిస్తాయి. There only we see. కానీ ఆ అలలు విశాలంగా బావి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఇవి ప్రాకిపోతాయి. But the waves spread all over the area of the well. ఈ యొక్క అలలు ప్రాకిపోవటం చేత అది సూక్ష్మమైన స్వరూపాన్ని ధరిస్తుంటాయి. As the waves spread all over the well, they assume subtle form. అల మాత్రం ఉంటుండాలి. But waves exist. అదే రీతిగానే
Similarly, ఈ భగవతత్వం అనేటువంటి వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది. the divinity has got this quality of సర్వత్రా expansion. వ్యాప్తమై ఉంటుండాలి. It expands everywhere. కనుక భగవంతుడు దేహంలో ఎక్కడ ఉంటున్నాడంటే So where is God in our body? అంగుష్ట మాత్రమని ఉంటుంటారు. కేవలం మన హార్టులో లేడు. We think that He is in the heart. He is not there. నఖశిఖ పర్యంతము ఉంటుండాలి అయ్యే బ్రహ్మం తత్వం. The Brahma nature is present from top to toe. ఒక చిన్న ఉదాహరణము. A small example. కాలుపైన ఒక చీమ మల్లాడుతుంటుండాలి. When there is an ant on your leg, కానీ తక్షణమే మనకు తెలుస్తూ ఉంటుండాలి. you will recognize it in a moment's ఎన్ని time. మాటలు నీ చెప్పుతున్నప్పటికీ, In spite of ఎందరితో the- సంభాషణ చేస్తున్నప్పటికీ నీ చెయ్యి నేరుగా అక్కడికి పోయి దాన్ని కొట్టేస్తుండాలి. in spite of the words in the conversation you indulge in, you'll put your hand on ఆ that hand. సెన్సేషన్ దేని వల్ల మీకు జరుగుతుండాలి? How do you feel this sensation? అది ఏ సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్యం. That is that awareness Chaitanya all over the body. కనుక కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడో కాదు, సర్వత్రా ఉంటుండాలి. So consciousness is not present separately, it's present everywhere. సర్వత్రా ఉండినటువంటి ఈ కాన్షియస్నెస్ నే బ్రహ్మ అన్నారు. That consciousness is present all over, it's ఈ Brahma. కాన్షియస్నెస్ నుంచి వచ్చినటువంటి యొక్క కాన్షియన్స్ అనేటువంటి దానినే ఆత్మ అన్నారు. Out of this consciousness came conscience, Atma. అనగా ఒక్క దేహమునందు మాత్రమే ఉండినటువంటి యొక్క పరిమితమైన దానిని ఆత్మ అన్నారు. That means which is present in a limited way in the body is ఈ Atma. కాన్షియన్స్ నుంచి వచ్చినటువంటి కాన్షియస్ అనేటువంటి ఇంద్రియములనే కేవలము దేహతత్వము అన్నారు. Out of this conscience came the conscious, the కనుక senses. దేహమనో ఆత్మతత్వములు మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. Therefore the unity of the body and the mind of Atma is real human life. ఈ మూడు ఉండినప్పుడే మనము జీవతత్వంగా ఉంటున్నాం. When these three are in unity, we have the Jiva Tattva. ఎవడు కేవలము మనో ఇంద్రియములను మాత్రం విసర్జించి దేహమును మాత్రమే అనుభవిస్తుంటాడో, దేహేంద్రియముల యొక్క వాంఛను మాత్రమే ఆశిస్తుంటాడో వాడు రాక్షసితో సమానమన్నారు. The one who forgets the mind and Atma follows the body alone, he is a demon. మనో ఇంద్రియములతో మాత్రమే కూడినటువంటి వాడు కేవలము మనిషి అంటారు. The one with the mind and senses is man. కేవలం మనస్సుతో మాత్రమే కూడినటువంటి వాడు ఒక విధమైనటువంటి దానవత్వం అంటారు. The one with the mind alone, acts with the mind only, is a demon. మనస్సు ఇంద్రియము ఆత్మ మూడింటితో కూడినటువంటి వాడే దైవత్వంగా అనేటువంటిది. He is really divinity who has got the combination of all these three. బాడీని ఒక ఇన్స్ట్రుమెంట్ గా తీసుకొని, Taking the body as an instrument, మైండ్ ను ఒక పనిముట్టుగా భావించి, mind is also an instrument ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవింపజేసే కోసం to make you experience ideal life. దైవత్వం అనేటువంటిది ఆకారము ధరిస్తుంటారు. Divinity has assumed a human form. అంతేకాని ఈ ఆకారం నందు ఎట్టి స్వార్థము ఉండదు, But in this human form of the divinity, there is no ఎట్టి trace of ప్రయోజనము self-interest. ఉండదు. There is no self-interest. ఏది చేసినా కూడా ఇతరుల కోసమే తప్ప Whatever- తన కోసం కాదు. Whatever he does, it is for others, not for his own self. ఇది ఏ నిజమైనటువంటి యొక్క కాన్షియన్స్. This is true conscience. ఈ కాన్షియన్స్ నే చిత్ అన్నారు వేదాంత పరిభాషలో. In Vedantic parlance, this conscience is called Chit. చిత్ అనగా అవేర్నెస్ అని కూడా చెప్పవచ్చు. Chit can also be described as awareness. అవేర్నెస్ అంటే ఏమిటి? మన క్లాసుల్లో కూడాను, మన ఇన్స్టిట్యూట్ లో కూడాను అవేర్నెస్ కోర్స్ అని పెట్టారు. What is meant by awareness? In our institute, there are awareness classes. ఈ అవేర్నెస్ అంటే ఏమిటి? What is meant by awareness? ఏదో అది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, ఇవన్నీ తెలుసుకోవటం అవేర్నెస్ అనుకుంటున్నాం. We think that awareness meant knowing a fraction of everything. ఇది అవేర్నెస్ కాదు. It is not at all ఈ awareness. అవేర్నెస్ కోర్సులు అనేటువంటిది పెట్టదంతా కూడా ఏదో రేస్ కోర్సులు మాదిరి ఉంటున్నాయి. This awareness course today is like a race course. కనుక అవేర్నెస్ అంటే ఏమిటి? What is meant by awareness? ఇప్పుడు ఈ బట్టనంతా నేను చేతిలో పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్పి నేను ప్రశ్నించినప్పుడు, Holding all the cloth in the hand and show you a piece and question what is that? ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. You say it's a piece of cloth. కానీ అది అవేర్నెస్ కాదు. It is not awareness. దీన్ని పూర్తి విప్పి దీన్ని చూపినప్పుడు వాట్ ఈస్ దిస్ అంటే ఇది కర్చీఫ్ అంటారు. When the same cloth is expanded fully and shown to you, you call it kerchief. ఇది అవేర్నెస్. This is awareness. పరిపూర్ణ అండర్స్టాండింగ్ ఈజ్ అవేర్నెస్. The full comprehensive understanding is awareness. ఇంత అంత తెలుసుకున్నటువంటిది అవేర్నెస్ కాదు. Not fractional knowledge. కనుక దైవత్వం అనేటువంటి ఏమి సర్వత్రా ఉన్నదని ఇమాజినేషన్ తో చెప్పటం అవేర్నెస్ కాదు. To declare the divinity is present all over is not out of imagination. సందేహాలతో చెప్పటం అవేర్నెస్ కాదు. It should not be declared out of doubt. గ్రంథ పరిచయంతో చెప్పటం అవేర్నెస్ It's కాదు. not with familiarity with the text. హృదయపూర్వకంగా చెప్పినటువంటిది అవేర్నెస్. He should declare wholeheartedly.
అలాంటి విద్యలు మనం విద్యలుగా ఉంటుండాలి. That education should be true education. ఈనాటి విద్యావంతులు అనేక మంది లోకంలో ఉంటున్నారు. There are many educated people today. మేధావంతులు ఎంతరో అనేక లోకంలో ఉంటున్నారు. In this world there are many intellectuals. కానీ జ్ఞానులు మాత్రం లోకంలో లేరు. But there are none men of wisdom. జ్ఞానికి విద్యావంతునికి ఉండిన వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించాలి. You should understand the difference between a man of wisdom and చదువు చదివి having educated, అనేక విధమైన డాక్టరేట్ డిగ్రీ తీసుకొని having earned doctorate degrees. ఇతను గొప్ప జ్ఞాని అని చెప్పటము అది చాలా మూర్ఖత్వం. To declare him that is a man of wisdom is a sign of foolishness. అతను జ్ఞాని కాదు. He is not జ్ఞాని or a man of wisdom. అతను కేవలం విద్యావంతుడు. He is just educated one. జ్ఞాని అనగా ఏమిటి? What is meant by జ్ఞాని, man of wisdom? ఈ విద్యను వాంఛన నిమిత్తమై వినియోగించేటువంటి వాడు అజ్ఞాని. He is an ignorant one who will make use of the education for the fulfillment of the desire. ఈ వాంఛన జ్ఞాన విద్యను That desire-oriented education, యావత్ విశాలమైనటువంటి జగత్తులకు వినియోగించేటువంటి వాడు జ్ఞాని. he should make use of this for the entire world. స్వార్థము సప్రయోజనము లేకుండా ఈ యొక్క విద్యను వినియోగించేటువంటి వాడు జ్ఞాని. He should make use of the education beyond selfishness, self-interest. He is జ్ఞాని. కేవలం ఇంద్రియ శక్తి నిమిత్తమై, ఇంద్రియ వాంఛల నిమిత్తమై, లేక లోకవాంఛల నిమిత్తమై దీనిని వినియోగించేటువంటి విద్యలు జ్ఞానము కాదు. If he makes use of the education for sensual pleasure and sensual object, కనుక he is not fine of wisdom. చెప్పినట్టుగా So as it is said, వాల్మీకి రావణ నామ మూర్ఖోసే అన్నాడు. రావణ నామ మూర్ఖోసే అంటే ఏమి? రావణుడు మూర్ఖుడు. ఎన్ని విద్యలు చదివినప్పటికీ రావణుడు మూర్ఖుడు, రాముడు జ్ఞాని అన్నాడు. in spite of all forms of education, Ravana is a murkha or a fool, Rama is జ్ఞాని. అనగా ఏమిటి? తన స్వప్రయోజనము స్వార్థము ఏమాత్రము లేదు. What does it mean? There is no trace of selfishness and self-interest. ఇంద్రియం యొక్క తృప్తి నిమిత్తమే ఆ విద్యను వినియోగించుకోలేదు. He has not made use of education to రాజ్య satisfy పాలనాధికారము తనకు శక్తి ఉండినప్పటికీ, తనకు దక్కినప్పటికీ, తనకు అధికారం ఉండినప్పటికీ త్యజించి వెళ్ళినాడు రాముడు. Though he has got right authority and qualification to be the king, he sacrificed and left the విద్యలుంటుండి కూడాను రావణుడు తన ఇంద్రియానికి వశమైపోయి, కేవలం ఇంద్రియాలకు దాసుడైపోయి, కేవలం వాంఛా నిమిత్తమై తన విద్యలను అర్పితం గావిస్తూ వచ్చాడు. With all this, Ravana has become a slave to the senses and sensual pleasure and lost the position. కనుక ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే గొప్ప విద్యావంతుడు, జ్ఞాని. Therefore, the one who has got sense control is educated and ఇంద్రియ నిగ్రహం జ్ఞాని. లేనటువంటి వాడు ఎన్ని విద్యలు చదివినప్పటికీ తాను విద్యావంతుడే కానీ అతన్ని జ్ఞానం అని చెప్పడానికి వీల్లేదు. When he has no sense control, we can call him educated but not జ్ఞాని. జ్ఞాని అనేటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం ఒకే దృష్టి ఉంటుండాలి. The జ్ఞాని man of wisdom should have non-dual feeling. తన పర అనేటువంటి భేదము లేనటువంటి వాడు జ్ఞాని. He should not have feeling of mine and thine. నేను నావారు అనేటువంటి భేదము లేనటువంటి వాడు జ్ఞాని. He should not have any kind of differences such as mine and మనము self. మనవారు అనేటువంటిదే ఒక విధమైనటువంటి యొక్క జ్ఞాని. He should have feeling of we-ness, not of మనము mine. మనవారు, Our people. we. That feeling of we. ఈ విధమైనటువంటి యొక్క పదం రావాలి మనుషుల్లో. We should utter that word only, we. అదే ఏకత్వంతో మనం కూడాలి. We should have that unity. అలాంటి విద్యార్థులు ఈనాడు తయారు కావాలి. You should be such students. అప్పుడే ఈనాటి పరిస్థితి లోపల దేశమునకు సరి అయినటువంటి ఒక శాంతి భద్రతలను అందించగలం. Then in the present circumstances there will be peace and security in the విద్యార్థులారా, nation. మీరందరూ కూడాను ఈనాటి ప్రపంచమునకు శాంతి సందేశాన్ని అందించేటువంటి మహాదూతలుగా తయారు కావాలి. Students, you should be messengers of peace in society. కేవలము ఒక విధమైనటువంటి దీంట్లో ప్రపంచం లోపల మీరు దానిని అనుభవించే నిమిత్తం కాదు, మీరు దాన్ని త్యాగం చేసే నిమిత్తంలో మీరు సిద్ధంగా ఉంటుండాలి. You should not be there merely to enjoy. You should be prepared to sacrifice. త్యాగము లోపల మీరు రక్తులై ఉంటుండాలి. You should have interest and liking for sacrifice. భోగములో మీరు విరక్తులుగా మారాలి. You should have detachment towards pleasure. ఈ రక్తికి విరక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి. You should know the difference between attachment and detachment. త్యాగమే మీ రక్తి, The sacrifice gives you భోగమే fulfillment. మీ విరక్తి. The pleasure should give you కానీ detachment. ఈనాటి మానవుల లోపల త్యాగం అంటే విరక్తి గాని, భోగం అంటే విరక్తి గాని, త్యాగం అంటే రక్తి గాని లేదు. But today in humanity, there is no liking for sacrifice. There is no liking for the other good feeling. త్యాగేనైకి అమృతత్వ మానసం. This eternity is possible through sacrifice.
చదువులు చదవండి. You should educate yourself. విద్యను ఆర్జించండి. Earn education. ఆర్జించిన విద్యని సమాజంలో దీన్ని వినియోగించండి. Make use of the education. వినియోగించినటువంటి విద్య లోపల తగినటువంటి యొక్క వివేకాన్ని మనం బోధించండి. You should exercise discrimination in society. వివేకంతో పాటు వినయాన్ని కూడా అనుభవించండి. Along with the discrimination, you have ఇది humility. నిజమైనటువంటి ఆదర్శము. That's the real ideal. విద్యార్థులారా, Students, మీరు ఈ 10 దినములు కూడాను all these 10 days, ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఉంటుండాలి. there are lots of things you should know. విషయాలు మీరు తెలుసుకోవటం చేత మీలో వివేకం కూడా ఆవిర్భవించడానికి అవకాశం ఉంటుంటాయి. By knowing various things, there is scope for development విద్యార్థుల of యొక్క దోషం discrimination. ఏమాత్రం కూడా లేదు. విద్యను బోధించేటువంటి వారిలోనే సర్వదోషాలు ఉంటున్నాయి. There are many mistakes among the teachers. విద్యను వీళ్ళకి బోధించేటువంటి సక్రమంగా లేకపోవడం చేతనే విద్యార్థులు దేనిని గుర్తించుకోలేకపోతున్నారు. Because teachers don't teach properly, students are not able to ఏదో understand. కేవలం సబ్జెక్ట్ పైన మాత్రమే వారు పోతుంటారు. They concentrate on the ఒక subject. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇలాంటి సబ్జెక్ట్ పైన పోయి ఆ బుక్ నాలెడ్జిని మీకు తలలో చేస్తున్నారు. They concentrate on the subjects like botany, physics, zoology and take you along the line of text. విద్యార్థులారా, Students, ఈ బుకిష్ నాలెడ్జి కానీ, either bookish knowledge సూపర్ఫిషియల్ నాలెడ్జి కానీ, or superficial knowledge డిస్క్రిమినేషన్ నాలెడ్జి కానీ, or ఈ discrimination జనరల్ knowledge నాలెడ్జి కానీ or general knowledge కొంతవరకే మనకు పనికి వస్తుంటాది. will be helpful to a limited extent. ప్రాక్టికల్ నాలెడ్జి చాలా అవసరం. But practical knowledge is most essential. ఈ ప్రాక్టికల్ నాలెడ్జితోనే మన జీవితము చక్కగా ఆదర్శవంతమైన జీవితంగా రూపొందింప చేయవచ్చు. With this practical knowledge you can lead an ideal life. నిజంగా మీది అదృష్టము. Truly you are lucky. ఇలాంటి అవకాశం మీకు చేజిక్కున్నది. You have got such a good chance. దీన్ని సద్వినియోగం చేసుకొని You should make proper ఈ use of it. సదవకాశాన్ని చక్కగా మీరు వినియోగించుకొని You should make use of good ఈ opportunity. విషయాన్ని చక్కగా చర్చించుకొని You should discuss. ఇది ఏది మన జీవితానికి ప్రధానమైన జ్యోతులు అనేటువంటి సత్యాన్ని గుర్తించి You should understand what is it that's really lamp in your life. ఆధ్యాత్మిక భావంతో దీనిని అనుభవించండి. You should experience with spiritual feeling. కేవలము కృత్రిమమైన భావంతో అనుభవించకండి. You should never experience with artificial feelings. కనుక దివ్యమైన భావాన్ని మీరు పోషించుకోండి. So you should develop divine హృదయాన్ని feelings. విశాలము గావించుకోండి. Have broad mind. ప్రేమ ముదిత మనసి కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ముదిత మనసి కహో రామ 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 శ్రీ రామ రామ పాపకతే దుఃఖమితే చేత రామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామ నిరాధార కో ఆధార ఏక రామ మాత పితా బంధు సఖ సహి రామ
భక్త జనన జీవన ధన ఏక రామ నామ. భక్త జనన జీవన ధన ఏక రామ నామ.